శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి డిసెంబర్ నెల తొలి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 శుభగ్రహ శుక్రుడు మీకు రాజ్యస్థానంలో ప్రవేశిస్తున్నారు. 10th హౌస్. ఇంతకు ఎవరు ఈ శుభగ్రహుడు? మీకు ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబంగా నడిపేవాడు, భార్యాస్థానాధిపతి, భర్త స్థానాధిపతి, భాగస్వామ్య అధిపతి అయినటువంటి శుక్రుడు ఆయన రాజ్యస్థానంలోకి వస్తున్నాడు, 10వ స్థానంలోకి. అయితే డిసెంబర్ నెల 28వ తేదీ రాత్రి 11:40 ఆయన వెళ్ళిపోతాడు. అంటే చాలా తక్కువ సమయమే అక్కడ ఉంటున్నాడు. పరోక్షంగా ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం కొంత మేర మీరు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. సో ఎనీహౌ 2వ తేదీ ఆయన పెద్ద ఆయన వస్తున్నాడు కనుక ఫలితాలు ఎలా ఉన్నాయంటే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు ఇది సాదా సీదాగానే వెళ్ళిపోతుంది. సాదా సీదాగా అంటే ఏమిటి? ఏదో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందంటే అక్కడే ఉన్నది. ఏమైనా డెవలప్మెంట్ ఉందంటే నో డెవలప్మెంట్. ఏదన్నా ఐస్ కరిగినట్టు ఏమైనా కరిగిపోతుందా అంటే మేబీ కరగవచ్చు. కనుక ఒక్కోసారి కరిగి ఐస్ ఏమవుతుంది, మాయమైపోతుంది, అక్కడే ఉండదు. ఆ విధంగా కూడా మీరు చేసే పనుల్లో ఒక్కోసారి పనులు సానుకూలంగా ముందుకు వెళ్ళటం ఒక పని అయితే, సానుకూలంగా వెళ్లకుండా వెనక్కి వెళ్ళటం ఒక పని అయితే, కొంత ఆగిపోవటం ఒకటి పని అయితే, 4వ వ్యవహారం ఏదంటే అసలు చేసే పని అడ్రస్ లేకుండా గల్లంతవుతుంటుంది. ఒక్కోసారి మనం పార్సల్స్ బుక్ చేస్తే ఆ పార్సల్ ఎటుపోయినా కూడా అర్థం కాకుండా ఉంటుంది, గల్లంత అయిపోతుంది. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే ఏదో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అదృశ్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులు కూడా అదృశ్యం కావచ్చు. అది చిన్న వస్తువులు కావచ్చు, పెద్ద వస్తువు కావచ్చు, అతి పెద్ద వస్తువు కావచ్చు. కొంతమంది కారు పెట్టేసి అక్కడ పార్కింగ్ చేసేస్తారు, లాక్ చేస్తారు. వస్తే ఈ లోపల కాసేపు 1 గంట తర్వాత చూస్తే కారు ఉండదు. ఎవరు కారు తీశారంటే అవి హార్న్స్ మోగాలి కదండి, మరి ఏం లేదే. వాళ్ళ దగ్గర రకరకాలు ఉంటాయి. కారు ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఏదో అదృశ్యంగా కొంత నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. నష్టం అనేది మీరు కంగారు పడకండి. ఏదో చోరీ జరుగుతుందో, బంగారం పోతుందో అనుకోకండి. ఏదైనా ఒక్కోసారి మీరు మర్చిపోయి కొన్ని వస్తువులు ఒక చోట పెట్టేసి గుట్టు తప్పకుండా వెళ్ళిపోతుంటారు. నేను పలుమార్లు ఆ పని చేశాను. సెల్ ఫోన్ తీసుకున్నాను, ఒక పెద్ద షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో అక్కడ పెట్టేశాను, చెవులు జాడించుకుంటూ వచ్చేసాను. ఆ పెద్ద ఆయన చూశాడు, ఈ సిద్ధాంతి గారి సెల్ ఫోన్ లాగే ఉందని. నాకు ఫోన్ చేద్దామని చూస్తే దాంట్లో లాక్ చేస్తుంది. సరే, వెంటనే నేను కారులో వెళ్ళిపోయాను కనుక, నా అడ్రస్ తెలుసు కనుక, మా అసిస్టెంట్ అడ్రస్ తెలుసు కనుక తిరిగి ఫోన్ చేసేసి, ఏమంటే మీ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టారని. మనం మతిమరుపు వల్ల కూడా, హడావుడి వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని వస్తువులు మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఈ 4వ తేదీ రాత్రి 11:21 లోపల జరిగేటువంటిది తండ్రితో ఎక్కడ విభేదించవద్దు. ఆయన ఆరోగ్య విషయాలు కావచ్చు, ఆయన డబ్బు విషయాలు కావచ్చు, ఆయన ఇచ్చే ఆస్తి విషయాలు కావచ్చు, అంతస్తుల విషయాలు కావచ్చు, తండ్రి కావచ్చు, పెద్దన్న కావచ్చు, చిన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తండ్రిని అన్నారు కదా అని చెప్పి ఆ తండ్రి వైపు వాళ్ళంతా కూడా అంటారా అని పైకి గుడ్లు నమ్ముతుంటారు. మీక తండ్రే, కానీ వాళ్ళకి అన్నో, తమ్ముడు లేక ఎవరు ఉంటాయి సంబంధ బాంధవ్యాలంటూ. కనుక ఒక్కోసారి ఈ కలహాల జోలికి వెళ్ళకండి, ముభావంగా ఉండకండి. మామూలుగానే ఉండటానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 4వ తేదీ రాత్రి 11:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:15 వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది బ్రహ్మాండంగా, అద్భుతంగా, విజయోత్సాహంతో ఉరకలు పరకలు వేస్తుంటారు. అబ్బో, అసలు ఉన్నదంతా మీలోనే ఉన్నదా అనిపిస్తుంటుందంతా. మీరు లేకపోతే పని జరగదండి అని అనేవారు ఉంటారు. అది మెహర్బానీగా కూడా అనవచ్చు, ముఖస్తు చేసేవారు కూడా అనవచ్చు. ఏదైనా
మీకు డెవలప్మెంట్స్, మీరు చేసే పనులు కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, ఏదైనా సరే మీరు ఇక్కడ వేలు పెడితే చాలు అనుకూల పరిస్థితులు వచ్చిన విధంగా ఉంటాయని కొంతమంది మీకు చెబుతున్నారు. ఏమండి మీరు వచ్చి అడుగు పెట్టండి. కొంతమంది చాలా మంది అంటారు, ఏమండి ఒక్కసారి మా ఇంట్లో అడుగుపెట్టి మా గృహాన్ని పునీతం చేయండి. కనుక అడుగు పెట్టంగానే అయిపోతుందంటే వారి నమ్మకాలు అవి. వారి నమ్మకాలు మనం వమ్ము చేయకూడదు. కనుక ఏదో మీకు డెవలప్మెంట్స్, లాభస్థానం, అనుకూలం. ఆ అనుకూలం ఏముంటుంది? కుటుంబంలో అనుకూలం ఉండొచ్చు, దంపతుల మధ్య అనుకూలం ఉండొచ్చు, భాగస్వామ్య మధ్య అనుకూలం ఉండొచ్చు, లేకపోతే చాలా కాలం నుంచి ఎక్కడో పని కాకుండా మూలన పడి 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 అది అవుతుందో చస్తుందో పోతుందో అనుకుంటున్నాను ఉన్న పని దానికి కాలు రావచ్చు, లేదా పోయిన వస్తువు దొరకవచ్చు, అది కూడా ఉండొచ్చు. ఏదైనా కొంత మిరాకిల్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, ఈ 4 రోజులు. 9వ తేదీ ఉదయం 9:15 వరకు 2వ పాయింట్. కనుక ఎత్తైన మెరుగైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసి 9వ తేదీ ఉదయం 10:15 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా ఇది కొద్దిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, నెమ్మదిగా అవుతుంటాం. ఒక్కోసారి ట్రాఫిక్లో బండి స్పీడ్ పోదు కదా, ఆ విధంగా నెమ్మదిగా ఉంటారు. మీరు చేసే కార్యాలు కూడా ఉండొచ్చు, మీరు చేసే నిర్ణయాల్లో ఉండొచ్చు, మీరు చేసేటువంటి పనితనంలో ఉండొచ్చు. ఒక్కోసారి హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుని అనుకోవచ్చు. ఒక్కోసారి ఏమిటిలో అక్కడికి పోయి వెళ్ళాలన్నా అనవసరంగా పోయి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, ఎందుకబ్బా ఖర్చు కదా అని కూడా వెనకంది వేయచ్చు. ఏదైనా షేర్ మార్కెట్ వైపు కొద్దిగా దిగుదాం అనుకుంటే అది తోక తెగే విధంగా అది నష్టం చూపించవచ్చు. ఏదైనా కొంతవరకు మీరు మనస్సుకి తృప్తికరంగా ఉండదు. మీరు ఎంత బతిమలాడి భంగపడి ఎవరైనా మేము తీసుకునే కార్యక్రమం పెట్టినా ఏంటో గుర్రాన్ని నీటి దగ్గర తీసుకోగలం కానీ నీరు తాగించలేము. అదే చందంగా మిమ్మల్ని ఎవరన్నా బలవంతంగా ఏదైనా ఒక కార్యక్రమం కోసం తీసుకుపోయి రండి కూర్చోబెట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినా ఏముండదు. అంటే ఒక విధంగా మీరు కొంత నిరాశతో ఉంటారు, ఏదో థర్డ్ మూడ్లో ఉంటారు. ఆ మూడ్లో నుంచి మళ్ళీ రావాలంటే ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. కనుక కొంత అలర్జీ ఏదో ఫామ్ అయినట్టు కనిపిస్తుంటుంది. నిరుత్సాహం, నిర్వేదం, డబ్బులు పోయిన బాధ, డబ్బులు మళ్ళీ వస్తాయని కూడా అంటారు మీరు. అయినా కూడా ఇది పోయినాయి కదా, ఇది కూడా ఉండే ఇంకా 4 రూపాయలు ఎక్కువ ఉండే కదా, తరగతి ఎదురు సంపాదించుకున్నది వేరే విషయం. ఏమండి ఒక 200 రూపాయలు నష్టపోయినారు, పోనీ మళ్ళీ 200 వస్తాయండి. అట్లెందుకు? ఆ 200 ఉంటే ఇంకో 200 సంపాదించుకుంటారు. ఈ 200 ఉంటే 2 400 అవుతాయి కదా. ఎప్పుడూ మాట్లాడినటువంటి మాటలు మీరు మాట్లాడే సూచనలు ఉంటాయి. డబ్బు మీద వ్యామోహం, పని మీద వ్యామోహం, కనుక ఆ కార్యం మీద భంగమైందే బాధ. దానికోసం 4-5 రోజుల పాటు ఏమండి మొన్న పలానా రోజున ఇటు జరిగింది, 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 10వ తేదీ సాయంత్రం ఇటు జరిగింది 100 మంది చెప్పుకుంటారు. సరే గ్రహచంచారం అది ఏం చేస్తాం. కనుక డెవలప్మెంట్స్కి ఒక్కోసారి అది బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఏ సమయాలు అనుకూలం కాదు అవి కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 నుంచి 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:56 వరకు అశ్విని జాతకులకి ఇది అనుకూలం కానటువంటి సమయం. మిగతా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 9వ తేదీ మధ్యాహ్నం 2:56 నుంచి ప్రారంభమై 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులకి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:24 నుంచే ప్రారంభమై 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు.
రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కోసారి మనసుని కొంచెం కొన్ని సందర్భాల్లో మనసు బాధపడినా, ఓ మనసా బాధపడుతున్నావా అని మీ అంతటా మీరే మీ మనసుని మీరే ఓదార్చుకోవాలి. అది చెప్పేది. ఎవరో బాధపడుతుంటే మీరు వెళ్ళి ఓదార్చడం వేరు. మీరు బాధపడుతుంటే మీకు మీరే సెల్ఫ్ ఓదార్పు. అలాంటి సెల్ఫ్ ఓదార్పు అనేది ఈ 3వ పాయింట్లో మీకు అవసరం. తప్పకుండా పోయింది అని బాధపడద్దు. పోని అలా సంపాదిస్తాం, వస్తాయి ఆశాజనకంగా ఉండాలి. కనుక ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పండి. చివరిగా ఒక చిన్న ముఖ్య గమనిక. డిసెంబర్ నెల నేను మొదటి వారం తిరుపతిలో ఉంటానని చెప్తున్నాను. సరే, మొదటి వారానికి ఖాళీలు ఎక్కడ లేవు అని పిలిపెప్పారు. చాలామంది ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నారు అపాయింట్మెంట్ కావాలని. అందుకే 2025 జనవరి మొదటి వారంలో 3 రోజులు ఉంటాను. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 2025 జనవరి మొదటి వారంలో 3 డేస్ తిరుపతిలోనే ఉంటాను పట్టణంలో. అలాగే డిసెంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు రాజమండ్రిలో ఓన్లీ 2 డేస్ ఉంటాను. కనుక నా దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా జాతకాల కోసంగా వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్న వారు కాల్ చేయాల్సిన నెంబర్ 9348632385 9348632385. కాల్ చేసామండి, లిఫ్ట్ కాలేదంటే ఏం ఇబ్బంది అడుగుతూ కొంచెం వాట్సాప్ మెసేజ్ పెట్టి అపాయింట్మెంట్ కావాలి ప్రాసెస్ ఏంటి చెప్పి అడిగితే వారు చక్కగా తర్వాత అయినా మీకు కాల్ చేసి చెప్తారు. శుభం.